హలో గైస్, వెల్కమ్ టు జెన్జీ వైబ్స్. నేను మీ షన్వి. సో జెన్జీ ఇస్ బ్యాక్ టు రెట్రో అంటున్నారు మన జెన్జీ గైస్. మరి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందామా. వాట్ ఇస్ యువర్ నేమ్? అన్విత. అన్విత, వాట్ ఆర్ యు డూయింగ్? అండ్ 10th grade లో ఉన్నా. సో అన్విత, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ టు జెన్జీ ఈస్ బ్యాక్ టు రెట్రో స్టైల్? I think when people say like old is gold అంటాం కదా, చాలా రెట్రో మీద కొంచెం లైక్ ట్రెండ్ వస్తుంది. రోజుకి ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక్కొక్కసారి లైక్ ఫ్యూచర్ అంటాం, ఒక్కొక్కసారి 2016 అంటాం. అండ్ దెన్ లైక్ రెట్రో అంటే కొంచెం లైక్ ఓల్డ్ ఫ్యాషన్గా లైక్ అందరు లైక్ పెద్దోళ్ళతో రిలేట్ చేయడం, ఎస్పెషల్లీ లైక్ చాలా నస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. చిన్నప్పుడు వీళ్ళని చూస్తున్నా, ఇప్పుడు పెద్దగైనాక ఇలా అంటున్నాం. సో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది. వాట్ డూ యూ లైక్, జెన్జీ ఆర్ రెట్రో? రెండు చాలా బాగుంటాయి. లైక్ మిక్స్లో రెండు లైక్ బిట్ ఆఫ్ బోత్ అన్నట్టు. హాయ్, హలో. పేరు? మాలవ్య. మాలవ్య. ఏం చేస్తున్నావు మాలవ్య? కరెంట్లీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 5th year చదువుతున్నాను. సో మాలవ్య, ఇప్పుడు చాలా ట్రెండ్ జరుగుతుంది కదా, అంటే జెన్జీ ఈజ్ బ్యాక్ టు రెట్రో స్టైల్. సో ఒపీనియన్ చెప్పు మాలవ్య. ఒపీనియన్ ఏంటిదంటే, ఈ మధ్య చాలామంది రెట్రో స్టైల్ ట్రై చేస్తున్నారు, లైక్ ఓల్డ్ ఫ్యాషన్ కానీ. మెయిన్గా ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా విజయ్ దేవరకొండ మ్యారేజ్ కానీ, చాలామంది మ్యారేజెస్ అయినాయి. వాళ్ళు ఇంకా ఓల్డ్ లుక్ తేవాలనుకుంటారు, లైక్ వాళ్ళ జ్యువెలరీ కానీ ఏదైనా లైక్ ట్రెడిషన్ ఆఫ్ మ్యారేజ్. సో అందుకని ఐ ఫీల్ రెట్రో ఈస్ బ్యాక్ విత్ జెన్జీ స్టైల్. వాట్ డూ యూ లైక్, జెన్జీ స్టైల్ ఆర్ రెట్రో స్టైల్? ఆల్వేస్ రెట్రోనే బాగుంటుంది కదా, ద ఓల్డ్ వైబ్ అనేది. సో స్మార్ట్ ఫోన్స్ ఆర్ కీప్యాడ్ ఫోన్స్? స్మార్ట్ ఫోన్ ఆఫ్ కోర్స్. కీప్యాడ్ అంటే ఇప్పుడు అది కష్టమే. ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్? ఆన్లైన్ క్లాసెస్లో మజా వస్తుంది, బట్ ఆఫ్లైన్ క్లాసెస్లో లెర్నింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అది 50-50 అంతే. సో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు మనం? నేను కరెంట్లీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నా. సో ఐ వాంట్ టు వర్క్ ఇన్ అ వెరీ గుడ్ హాస్పిటల్ విత్ నైస్ సాలరీ అన్నారు. థ్యాంక్ యూ. జెన్జీ గర్ల్స్ చెప్పింది విన్నారు కదా. సో ఇప్పుడు బ్రో అవుతున్నాడు, బ్రోతో కూడా మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్. నేమ్ ఏంటి? అవినాష్. అవినాష్, ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. సో అవినాష్, ఇప్పుడు జెన్జీ ఈస్ బ్యాక్ టు రెట్రో అంటున్నారు కదా, సో దానిపైన ఒపీనియన్ ఏంటి? జెన్జీలా ఉంటే బెటర్, మళ్ళీ రెట్రోకి మారడం ఎందుకు? అది చేంజ్ రెండు వేరే వేరే కదా. ఒకటి ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి, మళ్ళీ చేంజ్ అవ్వడం ఎందుకు? రీజన్ అలా ఉండకపోవడమే మంచిది. ఎవరిది వాళ్ళంటే బాగుంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళే బాగుంటుంది, మళ్ళీ బ్యాక్ ఏమో వెళ్ళొద్దు అనేసి. అంటే అందరికీ సూటబుల్ ఉండదు కదా. ఇప్పుడు జెన్జీ వాళ్ళ స్టైల్ జెన్జీ వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ ఆ స్టైల్కి ఎందుకు వెళ్ళడం అని. సో నీకు జెన్జీ స్టైలే ఇష్టం, రెట్రో స్టైల్ నచ్చదు? జెన్జీ స్టైల్ ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఫోన్స్ కానీ, అంటే స్మార్ట్ ఫోన్స్ కాకుండా కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా, సో నీకేది ఇష్టం మరి? ఫోన్స్ ఒపీనియన్లో అదే ఇష్టం, కీప్యాడ్ ఫోనే ఎక్కువ. ఫోన్ ఇష్టమా? ఓకే. ఇది మనకి వర్క్ పర్పస్ అనే యూజ్ చేస్తాం తప్ప కీప్యాడ్ ఫోనే బెస్ట్. ఓకే. సో ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్? ఆఫ్లైన్. ఎందుకు? ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లో మనకి జస్ట్ వాళ్ళు విజువల్గా చూపిస్తారు కానీ మనం అంతా ఇంట్రెస్ట్ పెట్టలేము, ఫ్రెండ్స్ ఉండరు, దెర్ ఈజ్ నో స్పైస్. ఓకే. ఆఫ్లైన్ క్లాసెస్ అంటే బెస్ట్. చాలా స్పైస్ ఉంటుంది అంటారు. హ్యాపీ ఉంటుంది, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. సో అండ్ ఇప్పుడు నువ్వు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు? నేను నార్మల్గా ఇప్పుడు స్టడీ కంప్లీట్ చేయాలి. పేరెంట్స్ ఒపీనియన్ బట్టి మనం అచీవ్మెంట్ ఉంటుంది. మనకి పర్సనల్ గోల్ లేదు, వాళ్ళకి నచ్చింది చేయడమే మన అచీవ్మెంట్. హాయ్. Hello, వాట్ ఈస్ యువర్ నేమ్? Riharshini. వాట్ ఆర్ యూ డూయింగ్? I'm studying in college. సో జెన్జీ ఇస్ బ్యాక్ టు రెట్రో స్టైల్. డూ యూ నో? Yeah. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? I feel it's actually very true because the old is gold, so and it has very classic pieces. So I think Gen Z is going back to retro. It is the OG. Okay. Yeah, I too personally like retro, so yeah, why not? You like retro style? Yeah, I personally like dressing retro. Just not this day maybe. Like personally I prefer retro only. Smartphones or keypad phones? Smartphones. You like retro style, na? That is dressing. Dressing. I meant dressing. Dressing. Yeah. Only dressing style. Dressing and maybe accessories. Okay. Accessories, temple style jewelry, accessories. Yeah, I'm into retro style. What do you feel, Gen Z? Gen Z actually doesn't define anything, something particular. Just evolution of many generations. Not typical, but yeah, it's the latest. Do you enjoying Gen Z life? There's not much difference. I feel there's no specific Gen Z like that. Yeah, go with the flow. Hi. హాయ్, హలో. ఏం పేరు? శ్రేయ. శ్రేయ. ఏం చేస్తున్నావు శ్రేయ? నేను జాబ్ చేస్తాను. సో జెన్జీ చాలా ఫాస్ట్గా ఉందని విన్నాను, కానీ నాకు రోజుకి అర్థమవుతుంది. సో జెన్జీ గైస్ మొత్తం జాబ్స్లోనే మునుగున్నారని. అవునవును, ఎవరు ఫ్రీగా ఉంటున్నారు? డే బై డే ఆల్ ఆర్ బికమింగ్ బిజీ విత్ దర్ స్కెడ్యూల్స్. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఏంటి అంటే
జెన్జీ ఇస్ బ్యాక్ టు రెట్రో అంటున్నారు. సో దానిపైన ఒపీనియన్ ఏంటి? Yes, always Gen Zs are Gen Zs, and with this generation it got started. So I think that it should be stopped because many people are getting bad, and many incidents are happening in India, mainly in India. So it should be stopped actually. వాట్ డూ యూ లైక్ జెన్జీ ఆర్ రెట్రో స్టైల్? I like both actually. I like both. I be in both. సో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? I want to make my parents happy, and I want to lead happy life with my loved ones. సో స్మార్ట్ ఫోన్స్ వదిలేసి కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఏది బెస్ట్, కీప్యాడ్ ఫోన్ ఆర్ స్మార్ట్ ఫోన్? అండ్ ఇప్పుడు కూడా అలా ఏం లేదు. ఇప్పుడు మనం జాబ్ చేస్తుంటే కూడా ఇన్ ఆఫీస్ దే విల్ ప్రొవైడ్ అస్ ది ల్యాప్టాప్స్ అండ్ ఆల్. దెర్ ఈస్ నథింగ్ లెస్ దాన్ దాట్. సో ఎప్పుడు ఫోన్స్ అనేది మన చేతిలోనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ టు జెన్జీ? అంటే మంచిగా పాజిటివ్ వేలో బిహేవ్ చేయాలి అనుకుంటున్నాను అంతే. నెగిటివ్లో చూపించొద్దు, ఏమి కూడా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు దేన్ని కూడా చెప్తాను అంతే. బికాజ్ ఏది మనకి లైఫ్ లాంగ్ ఉండదు, ఉన్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఆ ఛాన్స్ కూడా రాదు. ఐ థింక్ దట్ పర్సనల్లీ. యా, థ్యాంక్ యూ. సో నేను ఒకటి అడుగుతాను, అంటే చాలామంది అచీవ్ చేయాలి అనుకుంటారు కదా, నువ్వేం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు అన్విత? నాకు నిజంగా ఎక్కువ తెలియదు, బట్ దెన్ అందరికి సక్సెస్ఫుల్ అయితే అవ్వాలని తెలుసు. సో లైక్ బేసిక్లీ లైక్ మై పేరెంట్స్ లైక్ ఏదో ఒక 2 ఆప్షన్స్, ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, అది అందరికి ఉంటుంది అనుకుంటా కొంచెం. బట్ లైక్ నార్మలీ లైక్ ఫ్యాషన్ టెక్ is like something like I want to pursue annattu, but then fashion tech or like a dentist or like something in the doctor field or fashion tech, like edo okate. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ ఒపీనియన్? అంటే లైక్ నీకేం లైక్ వరీస్ ఉండవు లైక్ డబ్బుల కోసం. లైక్ ఇప్పుడు ఇఫ్ లైక్ నా పేరెంట్స్ అడుగుతారు కొంచెం మనీ ఇవ్వు, లైక్ సరే ఎంటర్టైన్మెంట్కి మనీ ఉంటుంది, ఫుడ్కి మనీ ఉంటుంది, లైక్ ఏం లైక్ డిఫికల్టీస్ ఉండవు నీ లైఫ్లో. నువ్వు హ్యాపీ ఉన్నావు, హెల్తీ ఉన్నావు, నీ మెడికల్ బిల్స్, నీ ఎలక్ట్రికల్ బిల్స్ అన్నీ పే చేయొచ్చు. లైక్ అందరికి సక్సెస్ అంటే అది కొంచెం. యా, హ్యాపీ ఇస్ ఆల్సో వన్ థింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, జెన్జీ ఇస్ బ్యాక్ టు రెట్రో పైన ఒపీనియన్స్. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.